ఓకే. సో, పర్టిక్యులర్‌గా ఈరోజు మనం ఏం చేస్తామంటే, విల్ బి టాకింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్. ఆల్రెడీ లాస్ట్ సెషన్‌లో వి డిస్కస్డ్ ఒక హ్యూమన్ బీయింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో సమ్ పీపుల్ విల్ గివ్ ఇన్‌స్ట్రక్షన్స్ త్రూ ఇన్‌స్ట్రక్షన్స్ అని, సమ్ పీపుల్ ఆర్ సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత బై అబ్జర్వేషన్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి, కండిషన్స్ బట్టి చూసి నేర్చుకునేది బై అబ్జర్వేషన్ అని. అండ్ థర్డ్ వన్ ఈజ్ బై ట్రయల్ అండ్ ఎర్రర్. సమ్ టైమ్స్ మనం ట్రయల్ వేసినప్పుడు ఐదర్ ఇట్ కెన్ బి అ పనిష్మెంట్ ఆర్ ఇట్ కెన్ బి అ రివార్డ్ ఆల్సో. అంటే మనం ఫ్లూక్ లో లేదా జస్ట్ ఒక ట్రయల్ వేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో దస్ కైండ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ విచ్ గివ్స్ అస్ ఐదర్ పనిష్మెంట్ ఆర్ రివార్డ్. సో అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నవన్నీ హ్యూమన్ బీయింగ్ తాలూకా లెర్నింగ్ ప్రాసెస్ తాలూకా టెక్నిక్స్. ఎవరో ఒకరు మన నెత్తి మీద కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ అయినా ఇవ్వాలి, లేదా మనం చూసి మన ఎన్విరాన్మెంట్ బట్టి అబ్జర్వ్ చేసుకుని అయినా చేసి ఉండాలి, ఆర్ ప్రతి స్టెప్ లో మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ చేస్తుండాలి. సో ఐ థింక్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో మీకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఇక్కడ. దీన్నే మనం మెషిన్ లెర్నింగ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడినప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఈ మూడు పదాలు గుర్తుపెట్టేసుకోండి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఎవరో ఒకరి సూపర్విజన్ లో మనం పనిచేస్తున్నాం ఆర్ నేర్చుకుంటున్నాం. సెకండ్ వన్, మనకి ఎవరు ఏం చెప్పట్లేదు, బట్ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నేను కామన్ గా ఏం చెప్తానంటే, మనం ఒక బ్యాగ్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటే, లో వాయిస్ ఉందా? ఓకే, ఈజ్ ద వాయిస్ ఆడిబుల్ నా మనోజ్ జీ? Sir, it is okay, sir. ఓకే, డన్. సో మీ వాల్యూమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒక వెజిటబుల్ బ్యాగ్ మనం తీసుకుంటే మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం బ్యాగ్ రివర్స్లో పంపామనుకోండి, సో మనం కొనుక్కున్నప్పుడు ఒక్కొక్క ఐటమ్ కొనుక్కుంటాం, మొత్తం అంతా తీసుకొస్తాం, ఒకసారి మనం డంప్ చేసాం అనుకోండి, పిల్లలు ఎవరినైనా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, దే స్టార్ట్ సెపరేటింగ్ ద వెజిటబుల్స్. సో ఆనియన్స్ ఒకవైపు, పొటాటో ఒకవైపు, ఇది ఒకవైపు. కొన్నిసార్లు మనం చెబుతాం, సో దిస్ ఇస్ పొటాటో అని చెప్తే వాడు ఆ పొటాటోస్ అన్ని తీసి సాగ్రిగేట్ చేస్తారు. కొన్నిసార్లు బై లుకింగ్ ఎట్ ద సైజ్, స్ట్రక్చర్, కలర్, వెయిట్, డిఫరెంట్ పారామీటర్స్ బట్టి వాళ్ళే అబ్జర్వ్ చేసి సెపరేట్ చేస్తుంటారు. సో జనరల్గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సేమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. అయితే మనం ఇప్పుడు ఇండివిజువల్ గా ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ అర్థమైందో లేదో చెప్పండి. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, మ్యాపింగ్ క్లియర్ అయినా? If it's clear, type it in the chat box. It's clear. Type it in the chat box. It's clear. So that we'll go for individual definition. Okay. Clear. Remaining world. Okay. Done. So ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ గో విత్ ద ఫస్ట్ వన్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. మీకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఒక ఫైల్ షేర్ చేయడం జరిగింది. అది కూడా మనం ఎండ్ ఆఫ్ ది సెషన్ లో చూసుకుందాం, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ కోసం. నా ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, మీరు ఇప్పుడు ఏం నేర్చుకున్నా కూడా ఈ టర్మినాలజీస్ పట్టుకునే నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు నెట్ లో సెర్చ్ చేస్తున్నా, జనరల్ గా మీరు ఎక్కడైనా చూసుకున్నా మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐ అండర్లో ఉండే మెషిన్ లెర్నింగ్ కోసం అయితే దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ స్లైడ్. సో సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏంటి? సో మనకి ఇన్స్ట్రక్షన్ ఎవరు ఉంటారు అన్నది ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ అ డెఫినేషన్ ఫర్ యూ. సో సూపర్వైజ్ లెర్నింగ్ ఇస్ అ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ వేర్ అల్గోరిథమ్ ఇస్ ట్రైన్డ్ ఆన్ లేబుల్డ్ డేటా. గుర్తుపెట్టుకోండి, లేబుల్డ్ డేటా. మనం ఏదైతే డేటా కోసం మనం మాట్లాడుకుంటున్నామో అవన్నిటికి కూడా పేర్లు పెట్టే ఇస్తారంట. సరే, అది ఎలా అర్థమవుద్ది అంటే, మీకు కిందన పిక్చర్ ఉంది, ఒక్కసారి కిందన పిక్చర్ చూడండి. నిహార్కి, ఇఫ్ యూ కెన్ జూమ్ అండ్ అడ్జస్ట్ ద స్క్రీన్ అకార్డింగ్లీ, పాసిబిలిటీ ఉంటే చూడు, అడ్జస్ట్ చేసుకో. సో మీరు ఇప్పుడు ఆ పిక్చర్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పైన ఇన్పుట్ రా డేటా మీకు కౌ, ఎలిఫెంట్, క్యామెల్ ఉన్నాయి. ఆ కిందనే పేర్లు కూడా పెట్టేసాం మనమే. కౌ అంటే ఇలా ఉంటుంది, క్యామెల్ అయితే ఇలా ఉంటుంది, ఎలిఫెంట్ అయితే ఇలా ఉంటుందని మనమే డేటా ఇన్పుట్ కింద ఇచ్చేసి నెక్స్ట్ టైం ప్రాసెస్ చేసుకున్నట్టు, అంటే అల్గోరిథం ముందే చెప్తాం ఏది ఆనియన్, ఏది పొటాటో, ఏది టొమాటో అని మనం చెప్పేస్తే కొత్త డేటా ఏదైనా ఇన్పుట్ వచ్చింది అనుకోండి, మీకు మిడిల్లో చూడండి ప్రాసెసింగ్ అని చూపిస్తుంది చూసారా, కొత్త ఇన్పుట్ డేటా నేను కనుక ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్లో ఎలిఫెంట్స్ అన్ని సెపరేట్గా, క్యామెల్స్ అన్ని సెపరేట్గా, కౌస్ అన్ని సెపరేట్గా ఉంటాయి. సార్ ఇంతోటి దానికి మనం చెప్పడం ఏముంది సార్, ఇది ఈజీయే కదా, అంటే డేటా ఆల్రెడీ మనం పేర్లు పెట్టి ఇచ్చేసాం కదా, అప్పుడు ఇంక వాళ్ళు చేయడానికి ఏముండదు. వాళ్ళు చేయడానికి ఏం కదండి,
కొన్ని థౌజండ్స్ ఆఫ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ నుంచి మనం సెపరేట్ చేయాలనుకోండి, లేకపోతే కొంచెం ల్యాక్స్ ఆఫ్ డేటా నుంచి మనం సెపరేట్ చేయాలనుకోండి, ప్రతిసారి మనం వెళ్ళి పట్టుకుని ఇది ఆనియన్ ఇది టొమాటో అని మనం చూసి చెప్పుకునే ప్రాసెస్ కన్నా ఒక కెమెరా ఒక పిక్చర్, ఈ పిక్చర్లో ఇది ఉన్నది టొమాటో ఇలా ఉంటే ఆనియన్ అని చెప్పేసి మనం ప్రాసెస్ ఇచ్చేస్తే ఎంత డేటా అయినా అది హ్యాపీగా సాగ్రిగేట్ చేసుకుంటుంది. ఇండైరెక్ట్గా ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మనం ఇచ్చే ప్రతి డేటా అది దేనికి సంబంధించిందో ఎందుకుందో మనం పేర్లతో సహా పెడతాం. మీకు ఇప్పుడు క్లారిటీ రాకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. సెకండ్ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇన్పుట్ రా డేటా ఇస్తున్నప్పుడే అది యానిమల్స్ అయితే యానిమల్ నేమ్స్, ఒకవేళ ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ నేమ్స్, వెజిటబుల్స్ అయితే వెజిటబుల్స్ నేమ్స్, మనం నేమ్స్ ఇచ్చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కొత్త డేటా ఏదైనా నేను చూపించాను అనుకోండి, వాళ్ళకి ఈజీగా ఓకే ఈ కేటగిరీకి సంబంధించింది ఇది ఈ కేటగిరీకి సంబంధించిందని సెపరేట్ చేసుకుంటుంది. సో ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఇస్ లేబుల్డ్ డేటా. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ టు జస్ట్ లుక్ ఎట్ ఇట్ వన్స్. ఒకటి రెండు ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ బ్యాక్ వెళ్ళి వద్దాం. మళ్ళీ జూమ్ అవుట్, నెక్స్ట్ స్లైడ్. సో మనం సూపర్వైజ్ లెర్నింగ్లో ఏం చేస్తున్నాం, పేర్లు ముందే ఇచ్చేస్తున్నాం, దాన్ని బేస్ చేసుకుని మనం సాగ్రిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని యానిమల్స్ కనిపిస్తున్నాయి. మీ అందరూ ఇప్పుడు నాకు ఏం చేయాలంటే వీటిని డివిజన్ చేయాలి ఆర్ క్లాసిఫై చేయాలి. ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ దేర్ టు క్లాసిఫై ఆర్ టు సెపరేట్ దీస్ యానిమల్స్. చాట్ బాక్స్లో నాకు టైప్ చేయండి. ఆన్ వాట్ బేసిస్ వీఆర్ గోయింగ్ టు క్లాసిఫై. మీకు పిక్చర్లో కనిపిస్తున్న వాటిని బేస్ చేసుకొని మనం ఎన్ని రకాలుగా సెపరేట్ చేసుకోవచ్చు. నిహారిక నాకు వాట్సాప్ గ్రూప్ని నన్ను అడ్మిన్ చేయాలి. ఇన్ ద మీన్ వెల్ ఓకే, 2 types. Subbu is saying 2 types. What are those 2 types? నాకు పేర్లు కావాలి. On what basis you are going to do it? టూ టైప్స్ ఏంటి, ఎలా? రిమైనింగ్ ఓకే, animals and birds, very good. Wild animals, birds that can fly, okay, very nice. Still ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? చూసుకోండి, ఏలో రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అంటే ఏముండదండి. ఇట్ ఆల్ హ్యాస్ ఓకే, 2 more messages. అండర్, ఓకే, అండర్ వాటర్. ఇంకా మిగతా వాళ్ళు see if your response is late, if you are still dragging it, we will not continue. మీరు అది ఆన్సర్స్ చెప్పినంత వరకు ఆ టైం రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఏం లేదు, మీరు ఇప్పుడే స్టార్టింగ్లో మీరు డిలేలో ఉంటే కనుక తర్వాత చెప్పే టాపిక్స్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ వీటికి ఇబ్బంది. వెజ్ అండ్ నాన్ వెజ్జా, వెరీ నైస్. అంటే అది ఏం తింటదనా, కార్నివర్స్ ఓమ్నివర్స్ అనేది అలాంటిది అనుకుంటా. ఓకే, స్టిల్ డొమెస్టిక్ యానిమల్స్, వెరీ నైస్. ఇప్పుడు మీకు ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ చేయమంటున్నానంటే మనం మెషిన్కి నేర్పించినప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేయాలో మనం చెప్పాలి. సో మనం అంటే వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్, కార్నివర్స్, ఓమ్నివర్స్ ఇలా మనం మాట్లాడుతుంటాం, ద వే ఇట్ ఈట్స్ ఆర్ ద వే ఇట్ లివ్స్ అన్నది. సో మెషిన్కి నేర్పించినప్పుడు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఎనీవే ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ది ఆన్సర్స్. మనం ఆ పాసిబిలిటీస్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఇది పాసిబిలిటీ ఉందో లేదు చూసుకోండి. 2 legs and 4 legs. ఆ 2 legs and 4 legs ని బేస్ చేసుకుంటూ మళ్ళీ కొంత యాడ్ ఆన్, కెన్ ఫ్లై, కెనాట్ ఫ్లై. నెక్స్ట్ స్లైడ్. విత్ షెల్, వితౌట్ షెల్. నెక్స్ట్ స్లైడ్.
Pet animals, wild animals. Next, color, with fur, without fur. Next slide. అందులో మళ్ళీ స్మాల్ సైజ్, బిగ్ సైజు, ఈ స్మాల్ సైజ్ లో వెరీ స్మాల్ సైజు అండ్ బౌ సౌండ్స్. ఇప్పుడు మీరు ఒకటి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, సి దెర్ ఇస్ నో పర్టికులర్ ఆర్డర్ ఇన్ దిస్. టెల్ మీ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ లెగ్స్ అయినా, విత్ ఫర్ వితౌట్ ఫర్ అయినా, వైల్డ్ యానిమల్స్ పెట్టైనా, ఎటు తిరిగి ఎటు ఎలా క్లాసిఫికేషన్ చేసుకున్నా, లాస్ట్ కి ఈ డివిజన్స్ కి వస్తామా రామా? Do we come to the same division after doing all these things? Yes or no? Just type, text it in the chat box. Yes. Remaining. Yes. ఇప్పుడు మీకు ఒక డిఫరెన్షియేషన్ అర్థమైందో లేదు చూడండి. మీరు ఎంతవరకు డొమెస్టిక్, వైల్డ్, పెట్ యానిమల్స్, కార్నివర్స్, ఓమ్నివర్స్ ఇవి మాట్లాడారు. ఇప్పుడు మీకు డిఫరెన్షియేషన్స్ ఇంకా పెరిగినాయి అని అనిపించినాయా? అంటే లైక్ స్మాల్ సైజ్, బిగ్ సైజ్, విత్ ఫర్, వితౌట్ ఫర్, దిస్ సౌండ్, దట్ సౌండ్, విత్ టైల్, 4 legs, 2 legs. ఇవి మనం జనరల్ గా అబ్జర్వ్ చేయనివి. అంటే మీకు డిఫరెన్షియేషన్ ఏంటంటే, హ్యూమన్ బీయింగ్ కి మనకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు కాబట్టి అది ఈజీ. అంటే ఇది క్యాట్, ఇది డాగ్, ఇది టైగర్, ఇది ఎలిఫెంట్, మనం చూస్తే మన అబ్జర్వేషన్ తెలుసుకుంటాం. బట్ మెషిన్ కి అవి ఏమీ తెలియదు. మెషిన్ కి ఏదైనా మనమే చెప్పాలి. మీరు ఎలా ట్రైన్ చేస్తేనే అది అలా పనిచేస్తుంటది. మీ ట్రైనింగ్ ఎక్కడ రాంగ్ అయితే అది కూడా అవుట్పుట్ అలాగే రాంగ్ వస్తుంది. అందుకే మీకు చాట్ జీపీటీలో థమ్ సింబల్ ప్లస్ పైన ఒకటి కింద ఒకటి చూపిస్తుంటది. మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయితే థమ్ సింబల్ పెట్టమంటది, అంటే నీకు ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని. ఒక లేదనుకోండి, రాంగ్ సింబల్ చూపిస్తాడు, డౌన్ సింబల్ చూపిస్తుంది, అంటే నాకు ఇలాంటి ఆన్సర్ నచ్చలేదని. ఇక్కడ మీకు చూపించడం గల కారణం ఏంటంటే, వాట్ ఎవర్ యు ఆర్ టీచింగ్ టు మెషిన్, యూ హ్యావ్ గట్ డిఫరెంట్ వెరైటీస్. ఇలాగే చెప్పాలని రూల్ లేదు. మనకి సింపుల్ గా చెప్పేస్తారు, బట్ మెషిన్ కలకది. క్లారిటీ ఆర్ డెప్త్ క్లియర్ గా ఇవ్వాలి. అదర్వైజ్ వీ హావ్ మిస్ అవుట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఆర్ యూ క్లియర్ విత్ దిస్ పర్టికులర్ పాయింట్? సూపర్వైజ్ లెర్నింగ్ ఇక్కడ కూడా చూడండి, పేర్లు ఉన్నాయి. క్యాట్, డాగ్, ఫాక్స్. మీరు ఏ పేర్లు పెట్టి పిలుస్తారో ఆ పేర్లే. పొరపాటు నేను ఫాక్స్ ని డాగ్ అని, క్యాట్ ని ఫాక్స్ అని, స్క్విరల్ ని డాగ్ అని నేను పేర్లు మార్చానే అనుకోండి, అప్పుడు ట్రైనింగ్ లో కూడా అవి పేర్లు మారిపోతాయి. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలకు కొన్ని పాయింట్స్ నేర్పిస్తున్నప్పుడు మీరు తాతయ్య, బాబాయ్, పిన్ని ఇలాంటి రిలేషన్స్ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి బావనేమో తమ్ముడు అంటారు, తమ్ముడేమో మామయ్య అంటారు. ఈ మిస్టేక్స్ జరుగుతుంటాయి. డిడ్ ఎనీవన్ అబ్జర్వ్ దట్? మీరు రిలేషన్షిప్స్ చెప్తారు, కానీ అది కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఈవెన్ మనకు కూడా చాలా మందికి ఆ క్యాలిక్యులేషన్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే మనం ట్రైనింగ్ ఎలా చేస్తామో మన అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. మనం ట్రైనింగ్ సరిగ్గా చేయకపోతే ఆబ్వియస్లీ అవుట్పుట్ కూడా మిస్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒక్క డేటా పాయింట్ కి మనం ఒక పేరు పెడుతున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. సూపర్వైజ్ లెర్నింగ్ ఈస్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ లేబుల్డ్ డేటా విల్ బి గివెన్. అది ర్యాబిటా, డాగా, ఫాక్సా, క్యాటా, టొమాటోవా, ఏ టైప్ ఆఫ్ వెజిటేబుల్, ఇవన్నీ మనం ముందుగా పేర్లు పెడతాం. ఒకవేళ పేర్లు పెట్టకుండా అది తెలుసుకోవాలి అని అనుకుంటే, దట్ ఈస్ వాట్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. అన్సూపర్వైజ్ లెర్నింగ్. సార్ ఏంటి అన్సూపర్వైజ్ లెర్నింగ్? ఇందాక మనం సూపర్వైజ్ లెర్నింగ్ చెప్పుకున్నప్పుడు ఏమన్నాం? సూపర్వైజ్ లెర్నింగ్ ఇస్ సంథింగ్ వేర్ డేటాకి స్టిక్కర్ వేసారు. ఇగోండి, ఇది క్యాట్, ఇది డాగ్, లేకపోతే ఇది కవ్వు, ఇది యానిమల్ ఆర్ ఎలిఫెంట్, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ చూసారా. ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ దెర్ ఇస్ నో పర్టికులర్ నేమ్ గివెన్ టు ఇట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్, ఈ కీవర్డ్ గుర్తుపెట్టేసుకోండి. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కీవర్డ్స్ వేర్ ప్యాటర్న్ అండ్ రిలేషన్, ఈ రెండింటిని లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటది. అంటే ఒక డేటా పాయింట్కి ఇంకో డేటా పాయింట్కి రిలేషన్ ఏంటి? మీరు చిన్నపిల్లలకి ఎవరికైనా ఆనియన్, టొమాటో, యాపిల్ ఇవన్నీ మీరు చెప్పకుండా అలా వదిలేస్తే వాళ్ళు ఫిజికల్గా ఆబ్జెక్ట్ని పట్టుకొని దానికి సిమిలర్గా ఉన్నవన్నిటిని గ్రూప్ చేయడం మొదలు పెడతారు. మీరు అది అబ్జర్వ్ చేసారో లేదో నాకు తెలియదు. దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ మనమైనా సరే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఐడెంటిఫై చేసుకుంటే బాగున్నాయంటే ఏరుకుంటాం. విల్ కంపేర్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. సో హియర్ ఇక్కడ కూడా ఏంటంటే, మనం డేటాని తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ రాయలా, కౌ రాయలా, క్యామెల్ రాయలా, కానీ అక్కడ అవుట్పుట్ లో చూడండి ఆన్ ద స్క్రీన్స్ ఎలిఫెంట్ సెపరేట్ అయిపోయింది, కౌ సెపరేట్ అయిపోయింది, క్యామెల్ సెపరేట్ అయిపోయింది. ఆన్ వాట్ బేసిస్? అన్నిటికి 4 కాళ్ళు ఉన్నాయి, సో 4 లెగ్ ఇస్ దేర్. కానీ కలర్ డిఫరెన్స్ ఉంది, సైజ్ డిఫరెన్స్ ఉంది, హైట్ వేరియేషన్స్ ఉన్నాయి,
పొజిషన్ వేరియేషన్స్ ఉన్నాయి, లెంత్ వేరియేషన్స్ ఉన్నాయి. వీటినే మనం ఇండైరెక్ట్గా ఏమంటాం అంటే ప్యాటర్న్ ఆర్ రిలేషన్షిప్ విచ్ కెన్ బి సైజ్, స్ట్రక్చర్, కలర్, డిఫరెంట్ పారామీటర్స్ దట్ కెన్ బి మెజరబుల్. మీకు అర్థమైందండి ఈ పాయింట్? ఎవ్రీవన్, బేస్డ్ ఆన్ యువర్ రిప్లై ఐల్ గో అహెడ్. ఇందాక దానికి పేర్లు ఇచ్చాము, ఇప్పుడు మనం పేర్లు ఇవ్వట్లేదు. అవే డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేసుకోండి. ఇందాక దానికి పేర్లు ఇచ్చాము, ఇప్పుడు మనం పేర్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ అందరికి ఒక ఎగ్జామ్. ఈ ఎగ్జాంపుల్ మీరు కంప్లీట్ చేస్తేనే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో వీఆర్ టాకింగ్ అబౌట్ ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్. ఇప్పుడు నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే దాంట్లో డేటాని ఎలా మనం క్లాసిఫై చేసాం, ఎలా సెపరేట్ చేసాం, బేస్డ్ ఆన్ వాట్ పారామీటర్స్? టైప్ ది ఆన్సర్ ఫర్ మీ. బేస్డ్ ఆన్ వాట్ పారామీటర్స్? అసలు ఎగ్జాంపుల్ ఇంకా రాలేదు. నెక్స్ట్, షేప్ అండ్ కలర్. కరెక్ట్. సో ఐదర్ యూ గో విత్ షేప్ ఆర్ యూ గో విత్ కలర్. వీ కెన్ సెపరేట్ ది డేటా. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పలేదు, యూ సింప్లీ టుక్ 2 ఫీచర్స్. కలర్ ఫీచర్ అనేది ఒకటి తీసుకున్నారు, అన్ని కలర్స్ సిమిలర్గా ఉన్నవి, ఆర్ షేప్ ఒకటి తీసుకున్నారు. ఓకే, దిస్ ఇస్ బై అబ్జర్వేషన్. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ని టెస్ట్ చేసేస్తాను. నిహారిక, నెక్స్ట్ స్లైడ్. సో ఆన్ ది స్క్రీన్ యూ హ్యావ్ ఫ్యూ కార్డ్స్. మీకు ఒక్కొక్క బాక్స్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క కార్డ్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు మీ అబ్జర్వేషన్, మీ తెలివితేటలు, మీ ఆలోచనలు మొత్తం దీని మీద ఫోకస్ చేసి ఈ ఇండివిజువల్ కార్డ్ పీసెస్ ఇస్తే వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ బై లుకింగ్ ఎట్ ఇట్? మీ హోల్ పిక్చర్లో ఒక్కొక్క బాక్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అ స్మాల్ సైజ్ కార్డ్. వాట్ ఆర్ ది అబ్జర్వేషన్స్ దట్ యు సీ? మీ అబ్జర్వేషన్స్ అన్నీ మెసేజ్లో రాస్తూ ఉండండి. కౌంట్, కలర్, విడ్త్. ఓకే, నెంబర్ ఆఫ్ కలర్స్ ఆర్ విడ్త్ ఆఫ్ ద లైన్. వెరీ గుడ్. స్టిల్ డార్క్ 2 సైజెసా? ఓకే, డార్క్ అండ్ లైట్ అంటున్నారు విజయ్ గారు. సుధీర్ ఈస్ సేయింగ్ 2 సైజెస్. అమిష సేయింగ్ బ్రైట్ అండ్ లైట్. ఓకే, బ్రైట్ కార్డ్స్ ఉన్నాయి, లైట్ కార్డ్స్ ఉన్నాయి. కలర్, ఆర్డర్ అండ్ విడ్త్. ఓకే, సైజ్. వాట్ సైజ్ అంటే మీరు ఇప్పుడు చెప్పే ప్రతి ఆన్సర్కి దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బ్రైట్ అండ్ లైట్ అన్నారు. ఓకే, అంటే డార్క్ కలర్లో కనిపించేవి కొన్ని కార్డులు కనిపిస్తున్నాయి, లైట్ కలర్లో కనిపించేవి కొన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఐ జస్ట్ వెయిట్ ఫర్ 30 seconds. సైజ్ ఆఫ్ ది కార్డ్సా? ఓకే, పిక్చర్ వల్ల కొంచెం ప్రాబ్లం. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. వాట్ ఈస్ స్క్వేర్ అండ్ వాట్ ఈస్ రెక్టాంగిల్? ఓకే, సైజ్ ఆఫ్ ది కార్డులో ఒక దాంట్లో స్క్వేర్, ఇంకో దాంట్లో రెక్టాంగిల్ సైజ్ లా అనిపిస్తున్నాయి. దట్స్ ఓకే. వాట్ ఈస్ ద ప్యాటర్న్స్? దీప్తి గారు, ప్యాటర్న్ ఏంటి? ఎక్కడో నాకు తెలిసి ఒక ఆన్సర్ రావాలి, ఇంకా రాలేదు. అది ఈ పాటికి ఒకళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ కలర్ బార్స్. ఓకే, చాలా మంది 50 to 80% ఆన్సర్స్ అన్ని కరెక్టే. 1 కార్డ్ కంటైన్స్ మోర్ కలర్. అన్నిటిలోని కలర్స్ ఉన్నాయి కదండి. గ్యాప్ బిట్వీన్ కలర్ బార్స్, అక్కడ గ్యాప్ ఏం లేదు. వైట్ కలర్ ఎక్కువ విడ్త్ ఉన్న కొన్ని, తక్కువ విడ్త్ ఉన్న కొన్ని ఉన్నాయి వైట్ కలర్తో కంపేర్ చేసుకుంటే. ఎస్, మీకు ఎవరికైనా ఫస్ట్ లైన్లో చూసుకోండి, పైన ఉన్న ఫస్ట్ లైన్ది, అలాగే థర్డ్ లైన్ది. ఫస్ట్ రో అండ్ థర్డ్ రో. ఫస్ట్ రో అండ్ థర్డ్ రో. సెకండ్ రో అండ్ ఫోర్త్ రో. ఫస్ట్ రో అండ్ థర్డ్ రో, సెకండ్ రో అండ్ ఫోర్త్ రో. ఏం జరుగుతుంది అక్కడ? రిపిటేటివ్. ఓకే, ఇప్పుడు మీరు ఇంత స్టోరీ రాశారు కదా. సో ఫస్ట్ లైన్, థర్డ్ లైన్, సెకండ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్, ఇన్ బిట్వీన్ విడ్త్ ఆఫ్ ద లైన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ ఇన్ అ కార్డ్.
ఇవన్నీ కూడా డిఫరెంట్ అబ్జర్వేషన్స్. అట్లీస్ట్ ఒక 10 వెరైటీస్ వచ్చి ఉంటాయా మన అబ్జర్వేషన్లో? ఎస్ ఆర్ నో? అట్లీస్ట్ 7 or 8, అబౌవ్ 5 అని నేను అనుకుంటున్నాను, ఆర్ అట్లీస్ట్ 8 to 10. 8 to 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయా? డూ యూ యాక్సెప్ట్ ఎవ్రీవన్? వండర్ఫుల్. అంటే మీకు ఇలాంటి ఒక సెట్ ఇస్తే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మీరు మొక్కలు చేసి బేస్డ్ ఆన్ ది అబ్జర్వేషన్ యూ ఆర్ గోనా సాగ్రిగేట్ ఇన్ 8 డిఫరెంట్ వేస్ ఆర్ 10 డిఫరెంట్ వేస్. లైట్ కలర్స్, డార్క్ కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్, విడ్త్ ఆఫ్ ది వైట్ లైన్స్, లేకపోతే సేమ్ సెట్ ఆఫ్ కార్డ్స్, సేమ్ కలర్ లైన్స్, ఇలాగేదో క్యాలిక్యులేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తాం. ఫర్ సపోజ్ ఇదే సేమ్ సెట్ ఆఫ్ కార్డ్స్, నిహార్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు నేను ఇలా కాకుండా ఇలా చూపించుంటే హౌ విల్ యూ డివైడ్ ద కార్డ్స్? హౌ విల్ యూ డివైడ్ ద కార్డ్స్, ఆర్ హౌ విల్ యూ సెపరేట్ ద కార్డ్స్ ఆర్ క్లాసిఫై ద కార్డ్స్? By alphabets. Okay. Any particular reason why you want to segregate the cards by alphabets? A, B, C, D అని. All are same. Labeled. సేమ్ కాదు, లేబుల్డ్. అంటే మీరన్న సేమ్ ఏంటంటే ఏ అన్ని ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా డేటాకి ఏబిసిడి అనే లేబుల్ కనుక అంటిస్తే బై డిఫాల్ట్ మన అబ్జర్వేషన్ పక్కకు పోద్ది. మనం అబ్జర్వ్ చేయం. మనం అబ్జర్వ్ చేసేదల్లా ఆ ఏబిసిడీలు, సెపరేట్ చేసేది కూడా ఏబిసిడి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ లేబుల్. ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డేటా కోసం ఎవరు పట్టించుకోడు, ఆ లేబుల్ బేస్ చేసుకొని సెపరేట్ చేస్తారు. వేరాజ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఈ లేబుల్ లేకపోతే, ఏ కేటగిరీ దేని అన్నది మనకి తెలియకపోతే, నిహార్క ప్రీవియస్ స్లైడ్, అప్పుడు మన అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తాం. సో మీకు మళ్ళీ అర్థం అవ్వాలంటే టొమాటోస్, ఆనియన్ ఇవన్నీ మనం పేర్లు చెప్పి ఇగోరా బాబు ఇది ఇలా ఉంటుందని మనం చెబితే పిల్లలకి వాళ్ళు యాస్టీస్గా దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తారు. అదే వాళ్ళకి తెలియకపోతే దే అబ్జర్వ్ ఇట్, ద కలర్, ద టెక్స్చర్, ద సైజ్, ద వెయిట్, ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ బట్టి దే విల్ స్టార్ట్ సాగ్రిగేటింగ్ ద థింగ్స్. సో ఐ హోప్ నౌ ఇట్ ఈస్ అట్లీస్ట్ క్లియర్ బిట్వీన్ వాట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇస్ అండ్ వాట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇస్. Is that clear for everyone by this example? ఇంకెవరికైనా డౌట్ ఉందని అంటే ఆస్క్ అ డౌట్, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ ఇట్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో డేటాకి ముందే స్టిక్కర్ అంటించేస్తాం, బాబు ఇది దీనికి సంబంధించిందని. అన్సూపర్వైజ్డ్కి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బై అబ్జర్వేషన్ ఇట్ విల్ అండర్స్టాండ్. సార్ ఎలా అర్థం చేసేసుకుంటుంది అని అంటే అవే మనం ఇప్పుడు రాయాల్సిన ప్రోగ్రామ్స్, అవే ఇప్పుడు మనం రాయాల్సిన అల్గరిథమ్స్. దానివల్లే మీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నది అది అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఫైనాన్షియల్గా లాస్ట్ 6 months డేటా కనుక ఉంటే ఆ 6 months తాలూకా డేటాను బేస్ చేసుకుని మీకు నెక్స్ట్ వచ్చే ఎక్స్పెన్సెస్ ఏంటో తెలుస్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్యాటర్న్. నువ్వు దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంత ఖర్చు పెడితే ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో ఏమవుతుంది, ఇవన్నీ కూడా మన అల్గరిథం బేస్ చేసుకుని డిజైన్ చేస్తాం. అవే మనం డౌన్ ద లైన్ కోర్స్ కోసం చూస్తాం. అయితే ఇప్పుడు మీకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ క్లియర్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ క్లియర్. అసలైన మ్యాటర్ ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. నిహార్క నెక్స్ట్ స్లైడ్. ఇవేమో మీరు సెపరేట్ చేసేచ్చా, ఇట్స్ ఈజీ. నెక్స్ట్ స్లైడ్. సో మనం సాగ్రిగేట్ చేసుకుంటే ఆ ఫార్మాట్లో సాగ్రిగేట్ చేసుకుంటాం. నౌ హియర్ కమ్స్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇందాక మనం ముందు మాట్లాడుకున్నాం, త్రూ ఇన్స్ట్రక్షన్స్, బై అబ్జర్వేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ అబౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్. మీకు అక్కడ సింపుల్ లాజిక్లో చూపించేస్తా చూడండి. ఫస్ట్ పైన కార్నర్లో ఉన్న బ్లాక్ ప్రకారంగా ఒక పిల్లోడు గేమ్ ఆడాలనుకుంటున్నాడు, బట్ వాళ్ళని ఎవరిని ఆడించట్లేదు. హీఈస్ ట్రైయింగ్ టు అబ్జర్వ్ వాళ్ళ గేమ్ ఎలా ఆడుతున్నారు ఏంటని. నాకు తెలిసి మనందరం చాలా మంది క్రికెట్ ఆడడం కానీ గేమ్స్ ఆడడం కానీ బై అబ్జర్వేషన్తోనే ట్రయల్ అండ్ ఎర్రర్తో మనం వేసి ఉంటాం. అఫ్ కోర్స్ ప్రతి ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం అంత ఈజీగా వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఐ థింక్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ప్లే ద గేమ్. సో అది ఎలా జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రాక్టీస్ దట్ యూ డూ. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో జరగదు కాబట్టి మనం ట్రయల్ అండ్ ఎర్రర్ అనే పర్స్పెక్టివ్లోనే మాట్లాడుకుంటాం. సార్ దీనికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి సంబంధం ఏంటి అని అంటే హౌ ఇంపార్టెంట్
ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి గుడ్ జరుగుతుంది, ఒక్కొక్కసారి మనకు బ్యాడ్ జరుగుతుంది. సార్ అయితే గుడ్ బ్యాడ్ రెండు తీసుకోవాలంటే ఎస్, వీ హ్యావ్ టు టేక్ బోత్ ఆఫ్ దెమ్. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్లో మనకు ఇప్పుడు 2 పాయింట్స్ చూసారు. వన్ ఇస్ అబ్జర్వేషన్, సెకండ్ వన్ ఇస్ ఇంటరాక్షన్. నెక్స్ట్ స్లైడ్. థర్డ్ వన్ ఈజ్ ది ట్రయల్ అండ్ ఎర్రర్. సో నేను కాల్తో కొట్టడం, మీరు నాకు తెలిసి చిన్నపిల్లలకి ట్రై చేస్తుంటారు. మీరు బాల్ చేతితో వేశారనుకోండి, వాళ్ళు కూడా మీకు బాల్ వేస్తుంటారు. మీరు కాల్తో తన్నారనుకోండి, వాళ్ళతో కాల్తో తన్నడం ట్రై చేస్తారు. మీరు గేట్ తీయడం కానీ, డోర్ ఓపెన్ చేయడం కానీ, ఏది నేర్పించినా వాళ్ళు కపుల్ ఆఫ్ టైమ్స్ చేసిన తర్వాత వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ విత్ ట్రయల్ అండ్ ఎర్రర్. వన్స్ ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ ది అడాప్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో ఈ 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్ని బేస్ చేసుకుని we will talk about reinforcement learning. Niharika, next slide. So what exactly is reinforcement learning is, it's all about interacting with your environment. సో మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏది ఎలా జరుగుతుందో చూసి మల్టిపుల్ టైమ్స్ అర్థం చేసుకుని, ఎర్రర్ వస్తుంటుంది లేకపోతే వాట్ ఎవర్ ది అవుట్కమ్ దట్ ఈస్ కమింగ్, మనకు వచ్చే అవుట్పుట్ బట్టి వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, వీఆర్ గోనా జనరేట్ సమ్ అవుట్పుట్. అది కరెక్టా రాంగ్ అన్న తర్వాత డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడు అందుకే మీకు స్క్రీన్ మీద కనిపిస్తే యాపిల్ అనే ఫోటో చూపించి అది యాపిల్ అని ఏం చెప్పట్లేదు. నేను పొరపాటున నేను మ్యాంగో అన్నాను, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. మీరు ఇప్పుడు చూడండి, చాట్ జీపీటీలో మీరు థమ్ సింబల్ రాంగ్ అని పెట్టారు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు ఏం చేస్తుంది అంటే, ఓకే ఇది రాంగ్, వీడికి ఇలా ఇవ్వకూడదు ఆన్సర్ అని చెప్పి అది మార్చుకుంటుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఫీడ్బ్యాక్. సో ఆ ఫీడ్బ్యాక్ బట్టి ఇక్కడ కూడా మీకు అదే ఫీడ్బ్యాక్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే లైక్ మీకు డైరెక్ట్గా అక్కడ చూపించాడు కానీ ఒరిజినల్గా ఆన్సర్ వచ్చిన తర్వాత యూటర్న్ వేసుకుని ఫీడ్బ్యాక్ చేసుకుని, ఆ ఫీడ్బ్యాక్ బట్టి నెక్స్ట్ టైం నుంచి అది ట్రైనింగ్ బాగా చేసుకోగలిగితే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాపిల్. సార్ ఇది ఎక్కడ సార్ మనం అబ్జర్వ్ చేస్తాం అంటే, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ప్లేడ్ ద లూడో గేమ్ అండ్ యువర్ కోవిడ్ టైం. ఇప్పటికీ ఎవరైనా లూడో గేమ్ కానీ సబ్వే సర్ఫర్స్ కానీ గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, ఎక్కడ అవుట్ అయిపోద్దో, ఎక్కడ ఏది జరుగుతుందో మీరు అట్లీస్ట్ ఐడెంటిఫై చేయగలరు. పీపుల్ హూ ప్లేస్ అ లాట్. ఎలా సార్ అని అంటే, అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్స్ అయిన తర్వాత అక్కడ అల్గోరిథం ఎలా రన్ అవుతుంది, ఎవడు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నది ఈజీగా అబ్జర్వ్ చేయగలరు. ఎస్ ఆర్ నో? ఒక గేమ్ని ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ 20 టైమ్స్ ఆడిన తర్వాత మీకు దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అర్థమైపోతుంటుంది. అబ్జర్వ్ చేశారు ఎవరైనా? ఎస్, రైట్. దట్ ఈస్ నథింగ్ బట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇప్పుడు నేను సూపర్వైజ్డ్కి అన్సూపర్వైజ్డ్కి రీఎన్ఫోర్స్మెంట్ కూడా మీకు కామన్ ఎగ్జాంపుల్ చెప్తా. బట్ ఫస్ట్ పర్టికులర్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ the data which is going to be labeled. Unsupervised data is all about pattern and relationship, whereas reinforcement learning is all about understanding with the help of environment. So ఒక్క రోజే ఒక్క నిమిషంలో అయిపోయేది కాదు. టూ మచ్ ఆఫ్ టైమ్ అండ్ టూ మచ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అదంతా జరిగితే కానీ రిజల్ట్ రాదు. ఓకే, సో నా కమింగ్ టు ద మెయిన్ ఎగ్జాంపుల్. ఈ మూడిట్లకి నేను కామన్గా చూసే ఒక ఎగ్జాంపుల్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి ఇంటరాక్టివ్ ఫర్ సమ్ టైమ్. సో అంటే మీరు ఇంటరాక్టివ్గా ఉంటే ఈ ఎగ్జాంపుల్ ఇంకా ఫాస్ట్గా అర్థమైతే మీకు ఈ మూడిట్ల వల్ల డిఫరెన్స్ ఏంటో కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐమ్ గోనా ఆస్క్ యూ ఇస్, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇఫ్ యూ టేక్ అ హోమ్, బెడ్రూమ్, కిచెన్, వాష్రూమ్, హాల్, బాల్కనీ, యూటిలిటీ, ఇలా ఏవో కొన్ని రూమ్స్ ఉంటాయి. ఈజ్ దిస్ కామన్ ఫర్ ఎవ్రీ హౌస్ ఆర్ నాట్? సైజ్ తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, బట్ ఇవి కామనా కాదా? ఎస్ ఆర్ నో? ఫాస్ట్గా అంతే. మోస్ట్లీ కామన్ మనకి ఏదైతే హాల్, బెడ్రూమ్, వాష్రూమ్, కిచెన్ ఇలాంటివి అంటున్నాం. నా మిమ్మల్ని మీ ఇంట్లో మేబీ అట్లీస్ట్ 1-2 years కనుక మీరు ఉండుంటే అర్ధరాత్రి నిద్రలో లేపి ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి నేను పంపించిన వెళ్ళమన్నా వెళ్ళిపోగలరా లేదా? కెన్ యూ మూవ్ టు వన్ రూమ్ టు అనదర్ రూమ్ ఈజీలీ ఆర్ నాట్? మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్ ఎస్. ఎందుకు ఎస్ అంటే, మనం ఆ రూమ్స్కి అలవాటు పడిపోయాం కాబట్టి. ఇండైరెక్ట్గా నేను సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే విచ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ నోన్ ఫర్ యూ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు బికాజ్ యూ నో విచ్ ఇస్ బెడ్రూమ్, విచ్ ఇస్ వాష్రూమ్, విచ్ ఇస్ కిచెన్, విచ్ ఇస్ హాల్, విచ్ ఇస్ బాల్కనీ అనేది మీకు తెలుసు కాబట్టి. లెట్ us కన్సిడర్ దట్ యాజ్ యువర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, మీలో నాకు తెలిసి చాలా మంది మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ రిలేటివ్స్ ఇళ్ళకి కానీ మీకు ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి కానీ మీరు వెళ్తే అక్కడ కూడా మనకి ఏముంటాయి? సేమ్ కిచెన్, బెడ్రూమ్, వాష్రూమ్ ఇవే ఉంటాయి. కానీ మీరు వాళ్ళ ఇంట్లోకి లైక్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద హోమ్, యూ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్
ఈ రూమ్ కిచెనా, ఈ రూమ్ వాష్రూమా, ఇటు హాల్ ఉందా, ఇటు బెడ్రూమ్ ఉందా, మనం అక్కడికి వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మొహమాటం కొంత అడ్డు ఉంటుంది, మనకు అంత యాక్సెసిబిలిటీ ఉండదు, కానీ వీ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ వేర్ ఇస్ వేర్ అండ్ వాట్ ఈస్ వేర్. అది అబ్జర్వ్ చేసిన తర్వాత మనం వాటర్ అడిగినా, లేకపోతే మన వాష్రూమ్ రిక్వెస్ట్ చేసుకున్నా, లేదంటే మనం కూర్చున్నప్పుడు వన్స్ ఆ ఎన్విరాన్మెంట్ మనం సెట్ అవ్వడానికి విల్ స్టార్ట్ అబ్జర్వింగ్. దో యూ విల్ హ్యావ్ ద సేమ్ రూమ్స్. డిడ్ యూ డూ దిస్ ఆర్ నాట్? అబ్జర్వ్ చేశారా లేదా, మనం యాక్సెస్ చేసారా లేదా సెకండరీ. విల్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ దోస్ ప్యాటర్న్స్ బిట్వీన్ ద రూమ్స్. ఎస్, కొంతమంది డబుల్ బెడ్రూమ్ అవ్వచ్చు, సింగిల్ బెడ్రూమ్ అవ్వచ్చు, అటాచ్ వాష్రూమ్ అవ్వచ్చు, వితౌట్ అవ్వచ్చు, కిచెన్ పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, వాట్ ఎవర్ మైట్ బి. ద స్టోరీ హియర్ ఇస్, ఫస్ట్ స్టేజ్లో మీకు ఏ రూమ్కి అయితే ఆ రూమ్కి యాక్సెసిబిలిటీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సెకండ్ స్టేజ్లో మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేస్తారు, మీకు కొంత గ్యాప్ ఉంటుంది, అబ్జర్వేషన్ బట్టి మీరు ఏ రూమ్ ఏంటని చూస్తారు. ఆఫ్టర్ సర్టన్ టైమ్ యూ విల్ యూజ్, అంటే మీకు అలవాటు అయిపోతుంది, దట్స్ ఓకే. సో దట్ ఈస్ వాట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇస్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, సపోజ్ మీరు ఎప్పుడూ వెళ్ళలేని ఒక ఊరు వెళ్ళారు. పీపుల్ హూ నెవర్ వెంట్ టు దుబాయ్ ఆర్ ఢిల్లీ ఆర్ అహ్మదాబాద్ ఆర్ గుజరాత్ ఆర్ తమిళనాడు, ఏదో ఒక ప్లేస్ తీసుకోండి. ఎప్పుడూ వెళ్ళలేని ప్లేస్కి మిమ్మల్ని రోడ్డు మీద నుంచోబెడితే, అక్కడ ఒక హోటల్ అయినా, మెడికల్ షాప్ అయినా, కిరాణా షాప్ అయినా, లేకపోతే ఏ జ్యూసో, డ్రింకో, ఫుడ్డో దేనికైనా వెళ్ళినప్పుడు వీ విల్ స్టార్ట్ ఆస్కింగ్ టు సమ్మన్ ఎల్స్. మనం ఎవరినో అడుగుతాం, బాబు ఇక్కడ మెడికల్ షాప్ ఎక్కడ ఉంది, బాబు ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఎంత దూరం ఉంటుంది, లేకపోతే సో అండ్ సో క్వశ్చన్, సో అండ్ సో ఆన్సర్. సార్, దానికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి సినారియో ఏంటంటే, యు ఆర్ లెఫ్ట్ ఇన్ అ న్యూ ఎన్విరాన్మెంట్. అంటే ఒక కొత్త ప్లేస్లో వదిలేసాం. పొర్రపాటున మీరు అడిగిన వాడు, అంటే మీరు ఒక క్వశ్చన్ వేశారు, వాడు మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు అనుకోండి, యు ఆర్ హ్యాపీ. బట్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే మీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎక్కడో షాప్ ఉందండి, లేకపోతే అక్కడ ఏదో హోటల్ ఉందండి, మీరు కావాలంటే ఈ మెటీరియల్ ఎక్కడ కూడా కొనుక్కోవచ్చు అని మీకు ఒక డైరెక్షన్ చూపించాడు. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, వీఆర్ హ్యాపీ. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్? మళ్ళీ మీరు ఉండిపోతారు అక్కడ, మళ్ళీ ఇంకొకరిని క్వశ్చన్ అడుగుతారా? డూ యూ ఆస్క్ ద క్వశ్చన్ టు ద నెక్స్ట్ పర్సన్ ఆర్ డూ యూ స్టే దేర్? వీ విల్ బై డిఫాల్ట్ ఆస్క్ ద నెక్స్ట్ పర్సన్. అట్ ద సేమ్ టైం మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఓకే, ఈ రూట్లో ఇది లేదు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు. 1 or 2 days మీరు తిరుపతిలో లేకపోతే విజయవాడ ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో కనుక ఉంటే ఒక 1-2 daysలో మీకు ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అలవాటు పడిపోతారు. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ డిస్కషన్స్ జరుగుతాయి, ఆర్ మల్టిపుల్ అటెంప్ట్స్ జరుగుతాయి, ట్రయల్ అండ్ ఎర్రర్ జరుగుతుంటుంది. టిఫిన్ షాప్ ఇది బాగుంది అనుకుని ఇక్కడ తింటాం, రేపు నెక్స్ట్ రోజు అటు ముందుకు వెనక్కి తిరిగినప్పుడు ఇక్కడ కూడా ఇంకొక మంచి షాప్ ఉందని తెలుస్తుంటది. సో నిహారిక, నెక్స్ట్ స్లైడ్స్. నౌ హియర్ ద పాయింట్, నెక్స్ట్. యా, సో నిహారిక, previous slide. Yeah, so coming to the point is, supervised learning, unsupervised learning and reinforcement learning is a comparison between your home, your relatives' home, and finally when you are in a new place. Is this clear for everyone? మీ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్, మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్స్ ఇంట్లో ఉండే ఎన్విరాన్మెంట్, మిమ్మల్ని ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుందో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 different learnings: supervised, unsupervised and reinforcement. ఇదే ప్రాసెస్ని మనం డేటాను తెచ్చుకొని ఆ డేటా మీద అప్లై చేస్తాం. మీకు తెలిసిన డేటా అయితే ఒకలా అప్లై చేస్తాం, మీకు తెలియని డేటా అయితే దాని ప్యాటర్న్ అర్థం చేసుకుని అప్లై చేస్తాం. అసలు మన దగ్గర డేటాయే లేదనుకుంటే ఆ డేటాని ఎలా తెచ్చుకుని మనం అప్లై చేస్తాం అన్నది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ నౌ. ఓకే ఓకే, సో క్లియర్ ఫర్ 3 people. రిమైనింగ్, ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 పాయింట్లు మీకు అర్థమైపోతే మీరు ఏని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అయితే మన స్టేజెస్ అన్ని కూడా చెప్పాలంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, మనం వాడే టూల్స్ అన్ని కూడా. స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే విల్ బి యూజింగ్ ఇట్ ఫర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకే, నౌ విల్ గో విత్ అన్ ఎక్స్పెరిమెంట్. నిహారిక, ఓపెన్ టీచబుల్ మిషన్. మీలో ఎవరైనా సిస్టమ్స్ తో ఉంటే కనుక మీరు కూడా మాతో పాటు రన్ చేసుకోవచ్చు. సో మీ అందరికి వాట్సాప్లో టీచబుల్ మిషన్ అని ఒక వెబ్సైట్ ఇచ్చాం. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ పోర్టల్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఎవరైనా మాతో పాటు ఇప్పుడు సిస్టంలోంచే రన్ చేస్తున్నారని అంటే యూ కెన్ ట్రై,
ఆర్ఎల్స్ ఇప్పుడు మేము ట్రై చేసింది మీరు ప్యారలల్ గా చూసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీకు ఇచ్చిన వెబ్సైట్ టీచబుల్ మిషన్. నిహారిక హోల్డ్ ఇట్ ఫర్ 1 minute అలాగా. సో మీకు ఆన్ ద స్క్రీన్ పైన ఏం చూపిస్తున్నాం అంటే teachablemission.withgoogle.com. మనలాగా స్టార్టింగ్ స్టేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉండి వాళ్ళ ఒకవేళ ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్స్, మెషిన్ లెర్నింగ్ మీద కొంత నాలెడ్జ్, ఐడియా తెచ్చుకుని జనరేట్ చేయాలనుకున్న వాళ్ళకి గూగుల్ వాళ్ళు ఒక వెబ్సైట్ రెడీ చేసి వాళ్ళ ఆన్లైన్ సర్వర్, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆన్లైన్ సర్వర్ని బేస్ చేసుకుని మనకి ప్రోగ్రామ్ కానీ ఏమైనా కానీ మనం రన్ చేసుకోవడానికి ఇచ్చారు. అయితే ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, క్లాస్ 1, క్లాస్ 2 అని కనిపిస్తుంది. అక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాం. అండ్ మిడిల్లో మోడల్ ట్రైనింగ్, మన ఎంటైర్ కోర్స్ తాలూకా స్టోరీ ఈ సెంటర్లో ఉన్న బాక్స్కి వస్తుంది. దాన్ని టెంపరీగా బ్లాక్ బాక్స్ అని అనుకోండి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ది ప్రివ్యూ అవుట్పుట్. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇచ్చే ఇన్పుట్ మిడిల్లో ఉన్న బ్లాక్ బాక్స్లో ప్రాసెస్ చేసి లాస్ట్లో ఉన్న అవుట్పుట్లో మనం వెరిఫై చేసుకుంటాం. అయితే ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే మీకు ఆల్రెడీ ఆ ఫొటోస్ ఇవి కూడా మీకు జిప్ ఫైల్ ఇచ్చేసాము. ట్రై చేస్తూ ఉండండి ప్యారలల్గా, లేదంటే మీకు వీడియో రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడైనా ట్రై చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకో కొత్త ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఓకే. సో నౌ వాట్ వీఆర్ గోన్ డూ ఇస్, నిహారిక యూ కెన్ స్టార్ట్. మేము క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే క్యాట్ తాలూకా ఫొటోస్, డాగ్ తాలూకా ఫొటోస్ మెషిన్కి ఇచ్చి మెషిన్ అడుగుతున్నాను, నేను ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే ఫోటో క్యాటా డాగ్ అని. అయితే దానికి ఒక క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. మనం ఏం చేస్తామంటే ఒక 10 పిక్చర్స్ ఫస్ట్ పెడుతున్నాం. సార్ అది అప్లోడ్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద అంటే లైక్ స్క్రీన్లో అయితే మీకు ఫోల్డర్ బేస్ చేసుకొని అప్లోడ్ చేస్తుంది హారిక. మీకు వాట్సాప్లో గ్రూప్లో జిప్ ఫైల్స్ ఇచ్చాం. సో ఆ జిప్ ఫైల్లో పర్టికులర్గా యూ హ్యావ్ ఫోల్డర్ ఫర్ క్యాట్ ఫొటోస్ అండ్ డాగ్ ఫొటోస్. గుర్తుపెట్టుకోండి, అందులో ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా అని 2 ఉన్నాయి. సో ఫస్ట్ 10 ఫొటోస్ యాడ్ చేస్తున్నాం. సో క్యాట్ ఫొటోస్ యాడ్ చేసింది. అండ్ స్లోలీ వీఆర్ గోయింగ్ టు యాడ్ డాగ్ ఫొటోస్. సార్ 10 ఎందుకు ఇస్తున్నారు, కంగారు పడకండి. మనం ఫొటోస్ ఒక్కొక్క దాంట్లో మీకు ఆ వేరియేషన్ కూడా చూపిస్తాను. మీరు ఈ ఫొటోస్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా చూస్తే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ స్ట్రేచర్స్, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఎందుకు అన్ని వెరైటీస్ ఇవ్వాలంటే మనం ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఇవ్వగలిగితే అంత బెటర్. సో 10 ఫొటోస్ హ్యావ్ బీన్ అప్డేటెడ్. కంగారు ఏం లేదు, మీరు ప్యారలల్గా ఒక ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఫొటోస్ అప్లోడ్ అయిపోయినాయి కదా. నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ట్రైన్ మోడల్. సో మోడల్ ట్రైన్ చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ లేదు జరుగుతుంది అంటే ఈ ఫొటోస్ అన్ని మెషిన్ తీసుకుని అల్గోరిథం రన్ చేసుకుంటుంది. బ్యాక్గ్రౌండ్, కలరు, టెక్స్చరు, మనం అన్నాం కదా ఇందాల అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుందని. అక్కడ ఏదో జరుగుతుంది, మనం దీనికోసం మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఎలాగో. ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్పుట్ ఇవ్వమని ట్రై చేస్తుంది. అది వెబ్ క్యామ్ నుంచి అయితే, మీ కంప్యూటర్ వెబ్ క్యామ్ నుంచి అయితే మన ఫోటో ఎదురుగా చూపించాలి. మనం అక్కడ ఆఫ్ చేసుకుని, ఇన్పుట్ ఆఫ్ చేసుకుని మనం ఫైల్ అని చెప్పి చూపిస్తాం. మనమే ఫైల్ లోడ్ చేస్తాం. హోల్డ్, ఓపెన్ ద ఫోల్డర్. ఒక్కసారి ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, ఒక్క నిమిషం. నెక్స్ట్ వెయిట్. మనకి టెస్టింగ్ డేటా, ట్రైనింగ్ డేటా అని 2 రకాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం టాపిక్లో మాట్లాడుకుందాం. టెస్టింగ్ డేటా అంటే ఒక దొంగోడు ఫోటో మనం అప్లోడ్ చేసేసి వీడు దొంగోడా కాదని అడిగితే ఎలాగుంటుంది. సో ఎప్పుడు కూడా ట్రైన్ చేసిన ఫొటోస్ మళ్ళీ మనం పెట్టకూడదు. కంపల్సరీగా కొత్త ఫోటో లాంటిది ఏదైనా పెడితే అది కరెక్ట్గా చెప్తుందో లేదో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నా ఫోటో నేనే చూపించుకుని ఇది ఎవరు అని అడిగితే ఎలా ఉంటుందో, ట్రైనింగ్ చేసిన డేటా వేరేగా ఉండాలి, టెస్ట్ చేసుకున్న డేటా వేరేగా ఉండాలి. గో విత్ టెస్టింగ్ డేటా. అండ్ ఇప్పుడు నేను క్యాట్ కాదు, క్యాట్ కాదు, డాగ్ కాదు, క్యాట్ ఫోటో, డాగ్ ఫోటో కూడా పెడదాము. టెంపరీగా అదర్ ఫొటోస్ పెడుతున్నాను నేను. అదర్ ఫొటోస్లో చూడండి, మీకు అక్కడ చీతా, ఎలిఫెంట్, లయన్, మీకు ఏది ఇష్టమో చెప్పండి. ఒక ఫోటో చెప్పండి. టైగర్, చీతా, ఫాక్స్, లయన్, ఎలిఫెంట్, మీరు ఏదో ఒక ఫోటో చూస్ చేయండి. నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి ఒక ఫోటో అప్లోడ్ చేద్దాం. ఓకే, సుధీర్ ఫాక్స్, రిమైనింగ్ చీతా, ఇంకా విల్ సీ మ్యాక్సిమం. సుబ్బు సేస్ లయన్. ఓకే,
టైగర్. ఓకే, నలుగురు 4 రకాలు చెప్పారు కదా. సో ఫస్ట్ వాట్ విల్ డూ ఇస్ విల్ గో విత్ ఫాక్స్. మనం ఇప్పుడు ఒక ఫాక్స్ ఫోటో గనక పెడితే, మనం 2-3 ఫోటోలు ట్రై చేద్దామండి, ప్రాబ్లం ఏం లేదు. ఫాక్స్ ఫోటో గనక పెడితే ఓపెన్. నాకు మీరందరూ ఒకసారి అబ్జర్వ్ చేసింది, ఇగోండి నేను చాట్ బాక్స్లో రాసేస్తున్నాను. ఫాక్స్ ఫోటో పెడితే అది క్యాట్ 92% అని చూపిస్తుంది, అండ్ డాగ్ 8% అని చూపిస్తుంది. అంటే దానికి ఏమర్థమైంది, నువ్వు పెట్టిన ఫోటోలో క్యాట్ తాలూకా ఫీచర్స్ 92%, డాగ్ తాలూకా ఫీచర్స్ 8% ఉన్నాయంట. నౌ వీ విల్ ట్రై విత్ అనదర్ వన్. అమ్మా టైగర్ ట్రై చేయవా? అగైన్ వీఆర్ చూసింగ్ అ న్యూ ఫోటో. ఈస్ ఆ టైగర్ 1. ఓపెన్. నౌ అగైన్ ఇట్ విల్ రన్. ఈసారి వాల్యూ ఏదో వచ్చింది. సో హియర్ యూ హ్యావ్ 64% ఆఫ్ క్యాట్. అంటే మనం టైగర్ పెడితే ఏమని చెప్పింది, క్యాట్ సిమిలారిటీస్ 64%, డాగ్ సిమిలారిటీస్ 36% ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఒకటి పెడదాము, దాని తర్వాత మళ్ళీ మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకుందాం. విల్ హ్యావ్ టు ఐడెంటిఫై ద డిఫరెన్సెస్. నెక్స్ట్ ఎలిఫెంట్ ట్రై చేద్దాం. సో విల్ ట్రై ఎలిఫెంట్. అమ్మో అదేమంటుందో చూడండి. ఇఫ్ యూ హ్యాడ్ ఎలిఫెంట్, క్యాట్ 0% అంట. కంగారు పడకండి, దానికి ఏం తెలియదు. డాగ్ 100% అంట. ఓకే, సో మిమ్మల్ని ఎవరిని రిప్లైలు అడగట్లేదు, మనం ఒక 3 ఫోటోలు పెట్టాము. యా డాగ్ 100%, అదే రాశాను నేను కూడా. ఇప్పుడు సేమ్ పిక్చర్స్, ఇప్పుడు మనం డేటా అప్లోడ్ చేద్దాం మళ్ళీ. నిహారిక యాడ్ 10 more పిక్చర్స్. ఇప్పుడు 10 పిక్చర్స్ తో పాటు మనం క్యాట్ లో ఇంకొక 10 more పిక్చర్స్. సో ఫ్రమ్ 11 to 20. అలాగే డాగ్ లో ఇంకో 20 పిక్చర్స్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయడం కోసమే, మేమేదో ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేసేది కాదు. మీరు ట్రై చేస్తే మీకు కూడా ఆ వేరియేషన్ తెలిస్తే అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫైల్. ఫస్ట్ ఫోటో మనం ఏం తీసుకున్నాం, వీ హ్యావ్ టేకెన్ ఫాక్స్. సో ఈసారి మళ్ళీ ఫాక్స్ ట్రై చేద్దాం. అలాగే క్యాట్ డాగ్ పెడితే మీకు పర్సంటేజ్ ఈజీగా తెలిసిపోతాయండి. సో ఈసారి ఫాక్స్ ఏమైందో చూడండి. ఇంతకుముందు ఫాక్స్ మనకి 92%, డాగ్ 8% చూపించింది. ఈసారి ఫాక్స్ లో మనకి క్యాట్ 89% అండ్ డాగ్ 11%. ఓకే అమ్మ నెక్స్ట్ ఫోటో. ఫాక్స్ తర్వాత మనం ట్రై చేసింది టైగర్ 1. సో ఇవన్నీ మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుని టెస్ట్ చేయడమే. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇంతకుముందు టైగర్ క్యాట్ పర్సంటేజ్ ఏమో 64, డాగ్ పర్సెంట్ ఏమో 36 చూపించింది. అది కాస్త ఇప్పుడు 75%, 25% చూపించింది. అంటే చూడండి ఎంత వ్యత్యాసం వచ్చిందో 20 ఫొటోస్కి. అమ్మ లాస్ట్ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ మనకి క్యాట్ 0%, డాగ్ 100% చూపించింది. నౌ విల్ ట్రై టు సీ దెర్ ఇస్ అ డిఫరెన్స్ అగైన్. సో క్యాట్ 2% కనిపించిందంటే డాగ్ తాలూకా సిమిలారిటీస్ దానికి 98% కనిపించిందంట. ఐ థింక్ నౌ ఎవ్రీ వన్ హ్యాస్ అండర్స్టూడ్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు 20 ఫొటోస్ కాకుండా 30 ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. గో హెడ్ నిహారిక. సార్ ఎందుకు ఈ ఫొటోస్ ఇన్ని రకాలు అని అంటే,
ఎన్ని డిఫరెంట్ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, డిఫరెంట్ కండిషన్స్ మనం ఇవ్వగలిగితే అంత బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. ద బెటర్ యూ వాంట్, ద మోర్ ద డేటా దట్ ఈస్ రిక్వైర్డ్. సరే, అయితే ఇప్పుడు మనం క్యాట్ పెట్టి డాగ్ కాకుండా, అదే క్యాట్ డాగ్స్ పెట్టి ఎలిఫెంట్ ఇవన్నీ వెతుకుతున్నాం అంటే అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు క్యాట్ ఫోటో పెడితే 90%, 80% చూపించేస్తుంది క్యాట్ కూడా. డిఫరెంట్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఏమవుతాయంటే దాని నుంచి సిమిలారిటీస్ ఎంతవరకు ఉన్నాయి. ఇప్పుడు మీకు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ కానీ స్మాల్ యాపిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, అన్ని రెడ్ కలర్లోనే ఉంటాయి. కానీ ఆ ఫ్రూట్ వేరు, ఈ ఫ్రూట్ వేరు. అలా మనకి ఏంటంటే డిఫరెన్సెస్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం వీఆర్ గోనా యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. క్లిక్ ఓకే. ఓకే, అగైన్ వీల్ స్టార్ట్ ఫ్రమ్ ఫాక్స్. ఇన్పుట్ ఆఫ్ చేసి ఫైల్ క్లిక్ చేసుకుని ఒకసారి వెబ్ క్యామ్ నా అగైన్ విల్ కమ్ విత్ ఫాక్స్. ఇందాక ఫాక్స్ 20 ఫొటోస్ పెట్టినప్పుడు 89:11 ఉంది. నౌ వీఆర్ ట్రైంగ్ ఫాక్స్ విత్ 30 ఫొటోస్. ఈసారి ఏమైందో చూడండి. ఇట్ షోస్ క్యాట్ పర్సంటేజ్ ఆఫ్ 96 అండ్ డాగ్ పర్సంటేజ్ ఆఫ్ 4. నౌ టైగర్. సో టైగర్ అబ్జర్వ్ చేస్తే 75 కాస్త 77, డాగ్ పర్సంటేజ్ 23. లాస్ట్ ఎలిఫెంట్. టోటల్ రివర్స్ చూడండి. డాగ్ హ్యాస్ బికమ్ 98 బదులు 89 అయిపోయింది. క్యాట్ 2% బదులు 11% అయిపోయింది. వెన్ 30 పిక్స్. ఇప్పుడు మనం మామూలుగా మీరు క్యాట్ అండ్ డాగ్ ఫొటోస్ ఏదైనా టెస్టింగ్ డేటా నుంచి క్యాట్ ఫోటో ఒకటి, డాగ్ ఫోటో ఒకటి ఒకసారి సిమిలారిటీ చూపించారు. సో ఇప్పుడు మనం 30 ఫొటోస్ క్యాట్, 30 ఫొటోస్ డాగ్ పెట్టాం. టెస్టింగ్ లో మనకు మళ్ళీ సెపరేట్ గా క్యాట్ ఫొటోస్ ఉంటాయి. వీ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్, ఓపెన్. జంప్ చేస్తున్న క్యాట్ ఫోటో పెట్టింది నిహారిక. సో క్యాట్ 22% అంటే డాగ్ 78%. అంటే జంపింగ్ స్టైల్లో ఇది ఎక్కువ డాగ్ రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అది. అంటే ఇంకా బెటర్ ట్రైనింగ్ ఇవ్వాలి జంపింగ్ ఫొటోస్ లో. సేమ్ ట్రై విత్ డాగ్. చూస్ ఇమేజెస్, ట్రైన్ డాగ్. ఓకే, సో డాగ్ 100%. అంటే డాగ్ ఫొటోస్ చాలా బెటర్గా ఉన్నాయి. క్యాట్ ఫొటోస్ ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. నా లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్? మీ అందరికీ ప్రాసెస్ ఏమైనా అర్థమైందా? ప్రాసెస్ అర్థమైందని అంటే అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ మీరేం చేయొచ్చు అన్నది చెప్తాను. డూ యూ అండర్స్టాండ్? 10 ఫొటోస్ పెట్టినప్పుడు, 20 ఫొటోస్ పెట్టినప్పుడు, 30 ఫొటోస్ పెట్టినప్పుడు డిఫరెన్సెస్ ఐడియా వచ్చిందండి అందరికి? మీలో ఎవరైనా ట్రై చేస్తున్నారని అంటే తర్వాత వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆన్లైన్ అవైలబుల్. నాకు ఇక్కడ వరకు పాయింట్ క్లియర్గా అర్థమైందా లేదా? దీప్తి గారు ఎస్, లక్ష్మణ్ గారు ఎస్. రెస్ట్ ఆఫ్ ద పీపుల్, సుధీర్ గారు ఎస్ ఎస్. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఎస్ అని చెప్పారో లేకపోతే ఎవరికైతే అర్థమైంది అనుకుంటున్నారో మీరందరూ ఏం చేయాలి తెలుసా? మీ మొబైల్లో మీ ఫ్రెండ్స్తో తీయించుకున్న ఫొటోస్, మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రిలేటివ్స్తో తీయించుకున్న ఫొటోస్, మీ ఇండివిజువల్ సెల్ఫీ ఫొటోస్, ఇలాంటివి చాలా ఉంటాయి. వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ ఆ ఫొటోస్ అన్ని గ్రూప్గా పెట్టుకోండి, సెట్స్ కింద పెట్టుకోండి. లేకపోతే మీ ఫోటో ఇంకొకరి ఫోటో పెట్టుకోండి. అవి ట్రైన్ చేయండి. ఆ ఫొటోస్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. లేకపోతే మీ పర్సనల్ ఫోటో అని ఇంకొకళ్ళ, మీ ఫ్రెండ్ ఫోటో లేకపోతే రిలేటివ్ ఫోటో ఎవరితో కలిపి పెట్టుకోండి. సపోజ్ లేటెస్ట్ టేక్ వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఫోటో అండ్ హస్బెండ్ ఫోటో. వైఫ్ ఫొటోస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్ షార్ట్స్ లేకపోతే డిఫరెంట్ డ్రెస్సెస్ తోని అలాగా హస్బెండ్ అండ్ వైఫ్ ఫొటోస్ పెట్టి మీరు ఒక కొత్త ఫోటో చూపించండి.
గ్రూప్ లో ఉన్న ఒక ఫోటో చూపించి ఈ గ్రూప్ లో ఉన్న దాంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా లేదని అడగండి. ఆర్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్, ఎవరో ఒకళ్ళు, నాకు ఒక 2 సెట్స్. సార్ ఇంకొక సెట్ ఏదైనా ప్రాబ్లమా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నిహార్కి యాడ్ 1 మోర్ క్లాస్, క్యాట్ డాగ్ కాకుండా ఎలిఫెంట్ ఫొటోస్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. యాడ్ క్లాస్ అక్కడ అక్కడ నేను ఎలిఫెంట్ అని ఇంకోటి రాసుకుంటా. అంటే మనం ఇలా వెజిటేబుల్ ఫొటోస్, ఫ్రూట్ ఫొటోస్, మీ ఫొటోస్, నా ఫొటోస్, ఎవడవైనా సరే మీకు ఇండైరెక్ట్ గా ఒక ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం ఇమేజ్ ఓరియంటేషన్ గా చూపిస్తున్నాం. ఇవే మనం వర్డ్స్ కింద టెక్స్ట్, ఇమేజ్, వాయిస్ డిఫరెంట్ స్టేజెస్ లో చూపించుకోవచ్చు. అంటే వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ కలెక్ట్ సమ్ ఫొటోస్. ఆల్రెడీ ఇంతకు ముందు సెషన్స్కి వచ్చిన వాళ్ళందరూ ట్రై చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫొటోస్ 4 పెట్టి అందులో ఆ పర్టికులర్ పర్సన్ పేరు పెట్టి, ఇప్పుడు నా పేరు వెంకట్, నిహారిక, ఇలా 4 పేర్లు పెట్టి మా ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసి ఒక కొత్త ఫోటో పెట్టినప్పుడు అందులో ఆ పర్సన్ ఉన్నాడా లేదా, ఉంటే ఎంత పర్సెంటేజ్ లో కనిపిస్తున్నాడు, అలా మనం మోడల్ ట్రైన్ చేసుకుని అవుట్పుట్ తీసుకుందాం. సో ద ఎంటైర్ కోర్స్ రన్ విత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీకు కనిపిస్తున్న డేటా, ఇది ఒక మాడ్యూల్. ఆ మిడిల్లో ఉన్న అల్గరిథం, దానికి మనం చేసే ప్రోగ్రామింగ్ అండ్ అల్గరిథమ్స్, అండ్ లాస్ట్లో అవుట్పుట్ మనం ఇచ్చే ట్రైనింగ్ డేటా ఎలా రన్ అవుతుంది అన్నది తెలియడమే ది ఎంటైర్ కోర్స్ స్టోరీస్. సో ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ డేటా. ఆ డేటాయే మనకు చాలా ఇంపార్టెంట్. డేటా లేకుండా అసలు ఏ మోడల్ రన్ అవ్వదు. మెషిన్ లెర్నింగ్లో మనం ఏం చేయడానికి అవ్వదు. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థం అవడం కోసమే ఈ ఎగ్జాంపుల్ అంతా. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? డేటా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. I hope you got the example clear. అండ్ సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, మనం ఇప్పుడు సూపర్వైజ్ లెర్నింగ్ రిలేటెడ్గా ఈ కోర్స్ మొత్తంలో నేర్చుకుంటాం. లెవెల్ 2లో ఇస్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ లెవెల్ 3కి వెళ్ళేసరికి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇలా స్టేజ్ బై స్టేజెస్ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ కంప్లీట్ చేసుకుంటే మనం ఆ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ ఎనీవన్ ఎల్స్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, Niharika, you can stop recordings. So if everything is clear, try the same example with your own photos or